అందరికీ కలిపి అన్ని సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ తెలుగుదేశం దగ్గర ఉందా? ఏ క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ వెళ్తారా? అదే నేను ప్రశ్నిస్తుంది కూడా అదే. అది చౌదరి గారు చెప్పాలా అంటే క్లారిటీ ఉందేమో అనుకుంటున్నా నేను. పవన్ కళ్యాణ్ అంత వేగ్గా వెళ్తారని నేను అనుకోవట్లేదు. మీ అంచనా ఏంటి? పవన్ కళ్యాణ్కి చెప్పకుండా ఇదిగో ఇన్ని సీట్లు ఇస్తాం మీకు, ఓ 50 40 ఇస్తాము అని చెప్పకుండా వెళ్తారా? భారతీయ జనతా పార్టీకి తెలియకుండా బీజేపీ పర్మిషన్ తీసుకోకుండా బీజేపీతో పక్కన పెట్టి తెలుగుదేశం జనసేన అనేటువంటిది వెళ్తాం సాధ్యమవుతుందా? ఈ రెండే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సాయి గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కానీ జన సైనికులను కానీ వీళ్ళందరి మనోభిప్రాయాలని వీళ్ళందరి అభిప్రాయాలని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి విలువ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన ఏమేంటో అనేది కనీసం జన సైనికులకే అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన వెనకాల నిలబడతారు. ఎంతవరకు నిలబడతారు అంటే ఈయనకి, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే వాళ్ళు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పవర్ షేరింగ్ అయితే ఎవరు, కాకపోతే ఏంటంటే హోదా డిప్యూటీ సీఎం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంత ముందు కానీ మన తెలంగాణలో కానీ 4-5 ఇచ్చారు కదా. 5 ఈయన ఒకళ్ళు అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అసలు నాకు తెలిసి ఏ ప్రాధాన్యత లేని మంత్రి పదవులు ఇస్తారేమో అనే పరిస్థితి కూడా ఉంది. మీరు అన్నట్లు 25-30 కాదు కదండి, 40 సీట్ల బయటికి జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. జనసేనకి ఇచ్చి ఓ 15 బీజేపీకి ఇవ్వాలంటే, ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మన తెలంగాణ ఎదుగుదల వీటితో అది వెనక్కి తగ్గే ఉద్దేశం ఉండదు. వాళ్ళకు 15 ఇస్తే 55 అయిపోద్ది. అప్పుడు 120 పోటీ తెలుగుదేశం. ఆంజనేయ రెడ్డి గారు మొహాడు పడుతున్నారు కానీ బీజేపీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ఇలా మీటింగ్లు షేర్ చేసుకోవటం, వీటన్నిటికి మాత్రం బీజేపీ దూరంగా ఉందని చెప్పొచ్చు. పురంధేశ్వరి గారు అధ్యక్షులు అయినా కూడా పురంధేశ్వరి గారు రాకుండా, అంటే ఈ మీటింగ్ గురించి కానీ దీని గురించి కానీ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. వాస్తవంగా టీడీపీ అనేది కుటుంబ పార్టీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, దానికేం కావాలి. కానీ ఈ కూటమి అనేది మాత్రం వీళ్ళు పవన్ కళ్యాణ్ ని తరలించడం అనేది, పవన్ కళ్యాణ్ ని మీటింగ్ తీసుకురావటం అనే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు రావటం వల్లే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ యువగలం ముగింపు సభ విజయవంతం కావాలి అంటే